డిగ్రీ వచ్చిన తర్వాత ఏదో రకంగా నేను ఏదో ఉద్యోగాలు పెట్టేవాళ్ళు సరేనా ధైర్యంగా ఉంటాను చిన్నపిల్లలు विजय सर विजय सर विजय सर विजय सर सर विजय सर ముఖ్యంగా మహిళలు అదేవిధంగా పెద్దలు గ్రామంలోని ప్రజలందరూ కూడా నన్ను ఆహ్వానించి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే మంచి అవకాశం కలిగజేసినందుకు అరట్లకోట గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఎప్పుడు వచ్చినా కూడా అరట్లకోట గ్రామం మేడం గారు కొద్దిగా మా కాన్స్టిట్యుయెన్సీలో అరట్లకోట విలేజ్ నుంచి వెంకట దుర్గా ప్రసాద్ చనిపోయాడు. వాళ్ళు వచ్చారంటే అవ్వట్లేదంటే వాళ్ళు చెప్పిన తర్వాత కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. అమ్మ నువ్వు మిషన్ నేర్చుకో మిషన్ ఫ్రీగా నేర్పిస్తారు బయటలో దూరం అనుకోకు నువ్వు చెప్తున్నా నీకు చిన్న పిల్లలు 25 సంవత్సరాలు ఇద్దరు పిల్లల్ని పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? ధైర్యంగా ఉండు. నువ్వేంటంటే కొంచెం నీ కాళ్ళ మీద ఇప్పుడు నేను ఇచ్చే 10,000 వీళ్ళు ఇచ్చే 10,000 వాళ్ళు ఇచ్చే 10,000 సరిపో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నువ్వేం చేస్తావంటే నీకు అడ్వైస్ చేస్తున్నావు చదువుకునే ఉద్దేశం ఉంటే ప్రైవేట్గా డిగ్రీ కూడా తీసుకుంటారు. 2 కలిపి చదువు నీకు ఏదో మంచి ఉద్యోగం వస్తుంది ఫ్యూచర్. అర్థమైందమ్మా? ఓకేనా? అదృష్టం ఏంటంటే అరట్లకోట నుంచి పాయకులపేట ఎంత దూరం ఇలా సైట్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి శ్రీనగర్ కంపల్సరీగా ఇక్కడ ఎక్కడైనా కనుక ఓపెన్ ల్యాండ్స్ కనుక అలాంటివి ఏమైనా ఉంటే ఎంఆర్ఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్ చేసి అది కూడా ఎలా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్తా. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెడతానమ్మా. ఓకే, డెఫినెట్ గా వస్తారు పోలీసులు. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎక్కడైనా ఈ సారా కాస్తున్నట్టుగానే దొంగ సారా అమ్ముతున్నట్టుగానే ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పండి. వాళ్ళు